చాలామందికి ప్రయాణాలు, అలా యాత్రలు, అలా ఇతర ఊర్లు వెళ్ళి రావడం అంటే చాలా 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 ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే రొటీన్ లైఫ్ నుంచి కాస్త భిన్నంగా అనమాట. అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి మన మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. మహబూబ్‌నగర్‌లో చాలా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే వరంగల్‌లో ఈ 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్, తర్వాత ఇవన్నీ కూడా చాలా మంచి మంచి లక్నవరం అంటారండి ఇది. ఇవన్నీ మంచి మంచి ప్రదేశాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి హాలిడేస్ 2, 3 రోజులు కలిసి వచ్చేస్తాయి అన్నమాట. అలాంటప్పుడు చక్కగా గాని ప్లాన్ వేసుకున్నట్లయితే మనం వెళ్ళి రావచ్చు. తర్వాత తెలంగాణలో బస్సు కూడా కాస్త ఫ్రీ అనేది ఉండడం వల్ల ఎక్కువ పర్యాటకులు పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా మంచిదేనండి, వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. అలాగే టార్గెట్ అనేది మంచి ఏం పెట్టుకోవాలండి. అలాగే ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి చూడండి, ఇవి ఎంత మంచిగా పచ్చని ప్రకృతి, ఇవన్నీ కానీ మనం చూసి అక్కడ వాక్ చేసి అక్కడ రైతులతో అలా మాట్లాడినట్లయితే మంచిగా మళ్ళీ తిరిగి మనం చాలా ఉత్సాహవంతులుగా తయారై మన పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటాం. అందుకే చాలా కంపెనీస్ కూడా నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. నేను కాలేజీలే కాదు, ఇతర కంపెనీస్ కూడా ఎంప్లాయీస్కి వివిధ ప్రదేశాలకు పంపించడానికి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ప్రయాణం చెయ్యాలి అనేటటువంటి ఒక తపన అనండి, ఒక ఆసక్తి అనండి, అది మనిషిని ఆ విధంగా మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా రొటీన్ పాఠాలే కదండి పిల్లలకి. పాపం మనం చూసినట్లయితే రోజు లెసన్స్ అదే పనిగా చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. ఇటు నుంచి సమాజం కూడా ఒకసారి మనకున్నటువంటి ఇవన్నీ అసలు చరిత్రాత్మకమైన కట్టడాల నిర్మాణాల గురించి తెలుసుకున్నట్లయితే చాలా 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 గొప్పగా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి కట్టడాలు అనమాట. మంచి పర్యాటకులుగా ఉండాలని కోరుకుంటున్నాను.